గమనించాలి. ఇంకా ఈ హృదయంలో మనుషులు ఎవరో ఉంటారు. ఇంకా హృదయంలో లోక సంబంధమైనటువంటి అనుభవాలు ఎక్కువగా హృదయంలో ప్రేమికులారా గమనించండి ఉంటున్నాయి ఈరోజు మనుషుల హృదయాలు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్ని రకాల స్కానింగ్స్ వచ్చాయి కదా హాస్పిటల్లో. ఏమొచ్చినాయి? బ్రెయిన్ స్కాన్ వచ్చింది, ఇంకేమొచ్చింది, బాడీ స్కాన్, ఇంకా ఆ స్కాన్, ఈ స్కాన్. దాంట్లో ఏమొస్తున్నాయి? అసలు నీ స్థితి ఏంటి, నీ పుర్రె ఎట్టుంది, నీ మైండ్ ఎట్టుంది, నీ కిడ్నీ ఎట్టున్నాయి, నీ లోపల అవి ఎట్లా పనిచేస్తున్నాయి, దాంట్లో మనకి ఏం చేయబడుతూ ఉంటాయి, తెలియజేయబడదు. అట్టనే ఈ హృదయానికి ఎవరైనా స్కానర్ కనిపెడితే అబ్బా దేనికి ఈ హృదయానికి ఎవరైనా స్కానర్ కనిపెడితే చచ్చిపోవడానికి ఇష్టపడతారు, కానీ ఆ హృదయాన్ని మాత్రం స్కానింగ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు. హల్లెలూయా. వాస్తవం అది. ప్రభు ప్రేమికులారా, మరి మీరు అంటారు ఎందుక ఈ బాధ అంతా, ఈ ఆదివారం మందిరం ఎందుకు, ఈ వాళ్ళ వాక్యం మీరంతా నోరు పోయేటట్టుగా మీరు మాట్లాడటం ఎందుకు, ఇలా ఓపిక లేకపోయినా ఏంటంట ఉసూరుమని కూర్చోవడం ఎందుకు, 1-10 సార్లు లేవటం ఎందుకు, బయటికి పోవటం ఎందుకు, ఇలా ప్రార్థనలు రావటం ఎందుకు, ఆరాధన చేయటం ఎందుకు, వాక్యం వినటం ఎందుకు, మాకు కలిగిన దాంట్లో దశంభాగం వేయటం ఎందుకు, స్వేచ్ఛ అర్పణ చేయడం ఎందుకు, సందాభియం చేయడం ఎందుకు, ఎట్టని చేయడం సందాభియం చేయట్లే కానీ ప్రేమికులారా ఇవన్నీ ఎందుకు చేయాలి, గురువు కొడుకులు ఎందుకు, ఇంకా చెప్పునానా ఆన్లైన్ ప్రార్థనలు ఎందుకు, ఇవన్నీ అవసరమా అయ్యగారు అని ఒకవేళ మీరు అంటే, దేవుడే పైనుండి అందరూ మారిపోదురు కాకంటే ఈ దుస్థితే ఉండదు కదా, ఈ మందిరాలే ఉండవు కదా, ఈ అయ్యగారే ఉండదు కదా, ఆయన మాట వినాల్సిన అవసరం ఉండదు కదా, దశంభాగాలు ఇచ్చేదే ఉండదు కదా, గురువు కూడికలే ఉండవు కదా. ప్రభు పైనుండి అనలేకనా, ఏమనలేక ఆ సృష్టినే కలుగును కాకంటే, కలిగినప్పుడు మనుషులందరూ మారిపోతురు కాకంటే మారిపోరా చెప్పాలి, మారిపోరా? వెరీ గుడ్. కానీ ఎందుకు దేవుడు ఆ పని చేయలే? ఎందుకు ఆ పని చేయాలి చెప్పాలా? మన దేవుడు గమనించండి గౌరవప్రదమైన దేవుడు, ఆయన రాజు. ప్రేమికులారా, ఎవరి జీవితంలోనికి బలవంతంగా రాడు, ఇష్టపూర్తిగా పిలిస్తేనే యేసయ్య ఒక వ్యక్తి జీవితంలోకి వస్తాడు. సంగమ ఒక వ్యక్తి ఇష్టపూర్తిగా ఆహ్వానిస్తేనే, ఒక వ్యక్తి ఇష్టపూర్తిగా దేవుణ్ణి స్వాగతిస్తేనే ఆ వ్యక్తి ఇంట్లోకి వస్తాడు, ఆ వ్యక్తి జీవితంలోకి వస్తాడు, ఆ వ్యక్తి యొక్క ప్రేమికులారా కుటుంబంలోనికి వస్తాడు ఆయన. అంతేగాని బలవంతంగా వచ్చే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. హృదయమును కలుగజేసిన వాడికి హృదయం ఇవ్వటం అది త్యాగమా? అయ్యా, హృదయము కలుగజేసిన వాడికి హృదయాన్ని ఇవ్వటం త్యాగమా? కాదది. త్యాగం అనుకోమాగో. ఖచ్చితంగా ప్రేమికులారా ఆ హృదయం ఏంటంట ఖచ్చితంగా నాకు ఉండాలి. ఎందుకంటే నిర్మించాను నిన్ను, పనిలేక కాదు. ఈ హృదయంలో ప్రేమికులారా ఏవేవో పెట్టుకొని బతకడానికి కాదు, ఏవేవో కలిగి జీవించడానికి కాదు. యేసయ్య నీ హృదయంలో ఏంటంట ఉండటానికి దేవుని హృదయాన్ని ఏం చేశాడంటండి, నిర్మించాడు. ఇదొకటి. ఇంకో కొన్ని ప్రభు నిర్మించాడంట. చూడండి ఒకసారి. అవి చెప్పినాక ఈ నిర్మించినటువంటి దేవుడు ఎవరైతే ఈ పరమార్థాన్ని తెలుసుకుంటారో వారి జీవితాల్లో జరిగే కార్యాల తర్వాత చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి ఒకసారి. ఇదే ప్రేమికులారా కీర్తన గ్రంథం 94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని వినమ్మా. ఏంటన్నా? ఒకటి హృదయాన్ని నిర్మించాడు, రెండోది ఏంటన్నా చెప్పలమ్మా కంటిని నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు కంటిని? ఎందుకు కంటిని ప్రభు నిర్మించాడు అని ఆలోచన చేస్తే గమనించండి ప్రేమికులారా, వ్యర్థమైనవి చూడటానికి కాదు, వ్యర్థమైనవి చూడటానికి కాదు, వ్యర్థమైనవి చదవటానికి కాదు. దేవుడు ఆ ఉద్దేశంతో కళ్ళు కలుగజేసింది. దేవుడు ఆ ఉద్దేశంతోనేనా నీ కళ్ళు ఇస్తే వ్యర్థమైనవి చూస్తావనే దేవుడు కళ్ళు కలుగజేసింది, కళ్ళు నిర్మించింది. పనికి మాలిన వాటిని చూడటానికైనా, టీవీలో వచ్చే సీరియల్ చూడటానికైనా, టీవీలో వచ్చే సినిమాలు చూడటానికైనా నీకు ప్రభు ఏంటంట కళ్ళు ఇచ్చింది. ఎందుకు ఇచ్చారా మీ కళ్ళు? ఎందుకు ఇచ్చారని ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏంటంట చదవటానికి, పరిశుద్ధమైన వాటిని చూడటానికి.
హల్లెలూయా. కొన్నిసార్లు ప్రేమికుల కళ్ళు లేనోళ్ళండి, బ్రెయిన్ లిపి అంటారు వాళ్ళని, వాళ్ళు సునాయాసంగా 2-3 అధ్యాయాలు చదువుతున్నారు రోజుకి. ఏం లేనోళ్ళు? కళ్ళు లేనోళ్ళు. కళ్ళు ఉన్న మనం, చక్కగా చూడగలుగుతున్నటువంటి మనం చదవక ఎన్ని రోజులు అయిందండి దీన్ని? ఆదివారం టు ఆదివారం అంది. ఈ తీసిన పాపను ఎప్పుడైనా ఉందా నీ జీవితంలో? నిర్మించడానికి గల కారణం ప్రేమికులారా, ఆ పర్పస్ను తెలుసుకొని, ఆ ఉద్దేశమును తెలుసుకుంటే నీ జీవితం ప్రేమికులారా దేవుడి చేత ఆశీర్వదించబడటం జరిగింది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. కొన్నిసార్లు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు నీకు అర్థం కావట్లే, నీకు అవి ఉన్నాయి కాబట్టి అర్థం కావట్లే. లేనోళ్ళు తెలుస్తుంది దాని విలువ. దేని విలువ? కళ్ళ విలువ. ప్రేమికులారా, దావీదు అంటాడు తన కళ్ళతో, ప్రభువా, చూడండి ఆ మాట ఎంత మంచిగా ఉంటుందో. 119వ అధ్యాయం 18వ వచనం ఏమంటాడు చూడండి ఒకసారి. ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా, నీ ధర్మశాస్త్రమునందు ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు అంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నా నేను? యోహాను గారు ఏమంటున్నాడు? బైబిల్ దగ్గరకు వచ్చినాక దీన్ని తెరిచే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. ఏంటా ప్రార్థన? దీంట్లో ఏ సంగతులు ఉన్నాయి అమ్మా? నిరీక్షణమ్మ గారు, ఏ సంగతులు దీంట్లో? దీంట్లో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఇవి నాకు తెలవాలంటే ప్రభువా నా కళ్ళు ఏమంటాను చెప్పాలా? తెరువు నాయన. నువ్వు నేను మనం అందరం కూడా బైబిల్ అచ్చిపచ్చి చదవద్దు, ఇష్టానుసారం చదవద్దు. ప్రేమికులారా, వి హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు గాడ్. మనం దేవుడికి ప్రేమికులారా గౌరవిస్తున్నామంటే, దేవుడిని మనం గౌరవిస్తున్నామంటే, ఎప్పుడు బైబిల్ చదివినా దయచేసి గమనించండి. కూర్చొని ఏంటంట, కూర్చొని ఏం చేయండి అంటే బాస్పెట్లు చదవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దయచేసి చిన్న ప్రార్థన చేసుకో. ఏంటి ఆ ప్రార్థన? ప్రభా, ఈ అధ్యాయం చదువుతున్నానయ్యా, నాతో మాట్లాడు. దీంట్లో ఉన్న ఏంటంట ఆశ్చర్య సంగతులు నాకేం చేయి, తెలియజేయి ప్రభా అని అంటే, అలా నువ్వు ప్రార్థన పూర్వకంగా నువ్వు గనక బైబిల్ తెరిచి వాక్యం చదివితే, నువ్వు చదివిన వాక్యమే ఎన్నోసార్లు చదివిన దాంట్లో నుంచి దేవునితో మాట్లాడతాడు. నమ్ముతున్న వారు సోదరాలు చెప్పండి ఒకసారి. నువ్వు ఇది చదువుతున్నా కొద్ది ఆయన రూపంలోకి వెళ్ళిపోతాను, ఆయన యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు ఆయన కోరుకున్న విధానంలో నీ జీవితం నడిపించబడుతుంది. ప్రేమికులారా, ఈ కన్నులు దేవుడు ఏం చేశాడంట? నిర్మించాడు. ఎందుకు? వ్యర్థమైనవి చూడటానికి కాదు. ఇదే దావీదు అని చెప్పాలా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళును ఎందుకన్నాడు అన్నమాట? ఒకప్పుడు అలా చూడబట్టి ఏమైపోయాడంట? ఒక సంవత్సరం భయంకరమైన సంఘర్షణ వెళ్ళారండి. ఎవరైనా దావీదు. ప్రేమికులారా, మన దైనందిన జీవితాల్లో గమనించండి, ఏదైనా మన కళ్ళెదురు కనపడుతుందా? అమ్మో, ఈ కళ్ళు ఎవరి చేత? దేవుడి చేత ఏం చేయబడ్డాయి? నిర్మించబడ్డాయి. ఏం చేయొద్దు వాటితో? పవిత్రమైనవి చూడాలి, పరిశుద్ధమైనటువంటి వాటిని చూడాలని ప్రేమికులారా ఒక నీ కళ్ళతో యోబుకు నిబంధన చేశాడు. ఏం చెప్పండి? ఏం చేసి తన కళ్ళతో నిబంధన? నేను కన్యకలను చూడను అన్నాడు. నేను ఎలాగూ చూతును? ఎవరినంట? కన్యకలు. కళ్ళు ప్రేమికులారా దేవుడు ఇచ్చినవి. దాన్ని ఎవరు నిర్మించారంట? దేవుడు. హృదయాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. కళ్ళు దేవుడు నిర్మించాడు. మూడవదిగా ఈ మాట చూడండి ఒకసారి. ఇదే కీర్తనలు తర్వాతకి నిర్మించినటువంటి వాడు ఎవరైతే ఈ పరమార్థాన్ని తెలుసుకొని చక్కగా జీవితాన్ని కొనసాగిస్తారో వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తాను. ఇదే కీర్తన 46వ వచనం.
ఏంటంట? హృదయం ఆయన నిర్మించిందే. ఇంకా కన్నులు ఆయన నిర్మించింది. ఇంకా మూడోది చెవులు. అమ్మా అందరికున్న చెవులు ఎవరు నిర్మించారంటే ఇవి దేవుడు నిర్మించాడు. ఎందుకు నిర్మించాడండి? ఇందాక చెప్పే కదా, దీన్ని ఎందుకు కనిపెట్టాడో ఒక మంచి ఉద్దేశంతోనే. చక్కగా దీన్ని ఏం చేయాలని, చక్కగా మనుషుడు దీన్ని వినియోగించుకోవాలని మనుషుడికి ప్రేమికులారా ఇది అవసరమని కనిపెట్టాడు. దేవుడు కూడా మనిషిని నిర్మించాడు. దాంట్లో హృదయాన్ని, కన్నులను, చెవుల కాడికి వచ్చాం. ఇప్పుడు చెవులు ఎందుకు నిర్మించాడు? వినండి, ఉల్లాసంగా వినండి. చిన్నపాటి వింటానుక వస్తుంది, ఎఫ్ఎంలో వస్తుంది. మీరు కారులో కూర్చుంటే ఇది వస్తుంది. ఏంటిది? పాటకు ముందు వస్తుంది. ఏంటంట? వినండి ఏంటంట? ఉల్లాసంగా విని. ఏంటిది? ఏ పాటలు అంట? హల్లెలూయా. అవి వింటానికి కాదు ప్రేమికులారా. కొందరు ఉంటారు కావలసుకొని పెడతారు కారులో. ఏంటి? ఏ పాటలు? సినిమా పాటలు, లేకుంటే ఎఫ్ఎం పెడతాడు. ఎవరైనా ప్రేమికులారా చర్చికి పోయే వ్యక్తి కూర్చున్నాడు అనుకో కారులో సడన్గా, ఇప్పుడు దాన్ని కవర్ చేసుకో. అప్పటిదాకా వినుకుంటూ వస్తాడు. ఏంటవి? అయ్యే పాట వినుకుంటూ వస్తాడు. ఎవరైనా బిలీవర్ ఎక్కగానే ఆ కారులో అయ్యే పాటలు వస్తుంటే, ఏంటి బ్రదర్ మీరు ఈ పాటలు వింటున్నారు అని అంటే, ఇప్పుడు నేను సమర్థించుకోవడం, నాకు తెలవదని ఈ టెక్నాలజీ, ఇది కారు దీంట్లో ఆటోమేటిక్గా వస్తుందేమో, ఇది ఆటోమేటిక్గా అదంతటా అదే ప్లే అవుతుందేమో అంటాడు. సరే, నీకు ఆఫీరం కూడా రాదా? ఇవన్నీ ఏంటంటే గమనించండి. ఏంటంట? సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. హల్లెలూయా. సంగమా, ఈ చెవులు ప్రభు ఎందుకు ఇచ్చింది చెప్పాలా? దేవుడు మాటలు ఏం చేయడానికి? చెప్పండి. వినడానికి. అంతేనా? ఇంకా మరొక దానిక. ఈరోజు విచిత్రం ఏంటంటే, దేవుడు మాటలు వినటానికి ఏమాత్రం ప్రైవేట్లో ఏంటంట ఇష్టం ఉండదు. చాలామంది మొఖాలు వాడిపోయినాయి. ఎప్పుడు పంపిస్తాం అన్నట్టు చూస్తున్నారు. అయిపోయింది, ఆ టైం దాటిపోయింది. అదే గనక పక్కింట్లో పోయి, పక్కింట్లో పోయి ఎవరో గురించి ప్రేమికులారా నువ్వు ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి అక్కడ ఎన్ని గంటలు కూర్చున్నా కూడా నీకేంటంట, నాకు ఇసుగు రాదు, బోర్ అనిపించదు. ఎవరు గురించి లాగడానికి ఎవరని ఏదని చెప్తున్నానంటే, ఆ పిన్ని ఇట్ట, ఈ అక్కిట్ట, ఈ తమ్ముడిట్ట, ఈ అన్నిట్ట, మరి నువ్వెట్టా? మీరు చెప్తున్న అదే మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఇతరుల మీద పెట్టినంత ధ్యాస, ఎవరిని పెట్టినంత ధ్యాస? ఇతరుల మీద పెట్టినంత ధ్యాస. దాంట్లో మొత్తం పెట్టాల్సిన అవసరం లే, 5% పెట్టి నీ మీద సెట్ అయిపోతాను. ఇతరుల మీద ఉన్నంత ఏంటంట ట్రాన్స్ఫర్, ఆ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎమ్మటే తెలుసుకోవాలి మొత్తం. ఈ వింటానికి ఆ ప్రభు నీకు చెవులు ఇచ్చింది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అవి వింటానికి కాదు సంగమా. నువ్వు ప్రేమికులారా వినుట వల్ల ఏం కలిగింది నీకు? చెప్పండి, ఏం కలిగింది అంటమ్మా? నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే ఏ మాటలు ఎక్కువ వినాలి? నువ్వు దేవుడు మాటలు వినాలి ఎక్కువ. అందుకనే యాకోబు రాసిన పత్రిక ఒక మాట ఉంటుందండి, చూడండి. ఒకటి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. వినుటకు ఏం చేయాలంట? వేగిరపడాలి. మాట్లాడటానికి నిదానించాలి. క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలమ్మ వినండి. 1 వినటానికి, 2 కోపట్టానికి. మనంతా ఉల్టా, నాతో సహా అందరిది ఉల్టానే. ఏంటిది అని ఆలోచన చేస్తే, కోపట్టానికి ఏంటంట బాగా ముందు ఉంటాం, వేగిరపడుతూ ఉంటాం. కోపట్టానికి ప్రేమికులారా గమనించండి, ఈ కోపం ఎంత భయంకరమైందని ఆలోచన చేస్తే, నేను ముక్కుసూటి మనిషిని, నాకు ముక్కు మీద ఏముంటుంది? నేను స్ట్రైట్ ఫార్వర్డ్, ఓకే మంచిదే, కానీ అన్ని విషయాల్లో పనికిరాదు అది అమ్మా, అన్ని విషయాల్లో పనికిరాదు. నాకు ముక్కు మీద కోపం, నీ ముక్కుసూటి మనిషిని అని అనుకుంటూ ఎన్నో మాటలు ప్రేమికులారా నోటుకొచ్చినట్లు ప్రేమికులారా ఎదుటోడిని గాయపరిచి బాధ పెట్టి అనవలసిన మాటలను అన్ని ప్రేమికులారా
ఆ వ్యక్తిని నువ్వు నొప్పించినప్పుడు గమనించండి, నీ కోపం తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తగ్గిపోయిద్దేమో, కానీ ఆ పడ్డ వ్యక్తి ఉంటారు చూసారా, జీవిత కాలం బాధపడితే ఆ మాటలు. ఎప్పటిదాకా నిద్ర పట్టు. కొన్నిసార్లు ఎప్పుడు మాట పనులు కనుక మాట పడితే ఏంటంట నిద్ర పట్టద్దు. నువ్వు తొందరగా కోపాన్ని ప్రేమికులరా నువ్వు విరమించుకున్నంతగా నువ్వు అన్న మాటలు వాళ్ళ తొందరగా ఏం చేయరు, తొందరగా మర్చిపోరు. గమనించాలి, కోప పట్టడానికి ఏంటంట చాలా ఏం చేయాలంటమ్మా, చాలా నిదానించాలి. అసలు కోపం అనేది ఒకవేళ వచ్చిందా మోకరించు, ప్రార్థన చేయి, ప్రభువా ఈ కోపం నా నుండి ఏం చేయి. ఇలాంటి ఒక కోపిస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కోపం రావడంతో చేసిన పని చెప్పాలా, విరుచుకుపడలే. ప్రేమికులారా ఎంత మాట అంటే అంత మాట వదలలే. ప్రేమికులారా ఎంత మాట వస్తే అంత మాట అనలే. అనాల్సిన మాటలన్నీ సారీ అని చెప్పలే. కోపం వచ్చిన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, ఆ వ్యక్తి కోపం రావని చెప్పాలా, మందిరానికి పోయి ప్రార్థన చేసిందంట. ఎవరైనా సమూయేలు చెప్పండి, ఎవరండి? కోపావేశుడై మందిరానికి వెళ్ళి ఏం చెప్పాలంట అండి, సౌలు విషయమై కోపావేశుడై మందిరానికి వెళ్ళి ఏం చేసిన, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. హల్లెలూయా. సంగమా గమనించాలి, ప్రేమికులారా కోపానికి ఏంటంటే నిదానించాలి. ఇంకేనంట మాట్లాడటానికి కూడా ఏంటంట అంటే 1-2 సార్లు ఏం చేయాలి చెప్పాలా, నువ్వు మాట్లాడే ప్రతి మాట మాట్లాడొచ్చా లేదా. 1కి ఎన్నిసార్లు, 2 సార్లు కూడా అర్థం కాకపోతే 3ఓసారి కూడా ఆలోచించు, 4ఓసారి ఆలోచించు, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇది మాట్లాడే దేవునికి మహిమకరమా కాదా, ఎదుటి వ్యక్తి బాధపడ్డా, ఆ వ్యక్తికి ఎంత నొచ్చుకోడా, ఇవన్నీ ఒకసారి ఫిల్టర్ ఎత్తగా ఫిల్టర్ ఆ నీరు పైన పోగానే కింద ఏమవుతాయి, ఫిల్టర్ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు మనకేంటంట ఆరోగ్యం. ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు అందరు తాగుతున్నారు, అందరు కెంట్ వాటర్ ఇప్పుడు ఏంటంట ఫిల్టర్లు అందరికి వచ్చేసినాయి. ఎందుకు ఉన్నది పట్టుకొని తాగట్టు నువ్వు, ఏమో ఆ నీళ్ళ వల్ల ఏమైనా వ్యాధులు వస్తాయేమని చెప్పి ఏం చేస్తున్నాం మనం, కాచుకొని మరగబెట్టుకొని ఫిల్టర్ అయ్యి ప్రెమిటర్ పైన పోతే అర్ధగంట ఒక గంటకి ఏంటంటే కింద నీళ్లు బిందె పోతే ఒక బాటిల్ నీళ్ళు అవుతాయేమో, ఆ నీళ్ళు తాగుతున్నాం ఆరోగ్యకరమని. నువ్వు కూడా మాట్లాడే మాట ఫిల్టర్ అయ్యండి. ఈ మాటలు మాట్లాడవచ్చా, ఈ మాటలు మాట్లాడకూడదా, వ్యర్థమైన మాటలు ఏమిటంట అమ్మా, ఏమిటంట దోషాలు ఉంటాయంటండి, దోషాలు ఉంటాయంట. దోషికి ఏం పడిద్ది, శిక్ష పడిద్ది. మన మాటలు రేపు పొద్దున ఏం చేయాలి, ప్రభుకి గొప్ప చెప్పాలి. ఎందుకు నిర్మించాడు కదా, హీ హ్యావ్ ఆల్ రైట్స్ ఆన్ యూ. నీ హృదయాన్ని కలుగ చేసిన వాడు ఆయనే, నీ కళ్ళు కలుగ చేసిన వాడు ఆయనే, నీ చెవులను నిర్మించిన వాడు ఆయనే. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వినండి, ఏ మాటలు వినండి, దేవుడు మాటలు వినటానికి వేగిరపడండి. ఈ మాటలు ప్రభు ఈ ఉద్దేశంతో ఏం చేశాడు, మనల్ని ఏం చేశాడంటే నిర్మించాడండి. వీటిని కూడా నిర్మించాడు, హృదయం, కళ్ళు, ప్రమిదల, చెవులు ప్రభు నిర్మించింది ఈ కారణాల చేతనే, ఈ ఉద్దేశం. ఇవి నెరవేర్చబడాలి మనలో అన్న ఉద్దేశంతో దేవుడు కాంక్షిస్తుంటే ఇవి నెరవేర్చబడుతున్నాయి మనలో. సంగమా గ్రహించు, దేవుడు నిన్ను నిర్మించిన ఉద్దేశాన్ని గ్రహించు, నిన్ను దేవుడు కలుగ చేయడంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో గ్రహించు. ఈ హృదయంలో దేవుడు ఉండాలని, ఈ కళ్ళతో పరిశుద్ధమైన వాటిని చూడాలని, పరిశుద్ధమైన వాటిని చదవాలని, వ్యర్థమైనవి కనపడితే కళ్ళు తిప్పుకోవాలని. ప్రేమికులారా అలా నీ జీవితాన్ని ఈ లోకములో ప్రభు యొక్క విధానం నడిపించుకోవాలని. ఈ చెవులతో వింటే పనికి మాల మాటలు కాదు, బూతి మాటలు కాదు, ప్రేమికులారా వ్యర్థమైన మాటలు కాదు. ఒకవేళ వింటే వినాల్సి వస్తే దేవుడు మాటలు వినటానికి నన్ను నేను సంసిద్ధపరుచుకుంటా అన్న ఆలోచన విధానముతో ఏ వ్యక్తి నడిపించబడతాడో ఆ వ్యక్తికి ఇచ్చే ఆశీర్వాదాలు ఇప్పుడు చెప్తా వినండి. ఆ వ్యక్తికి ఇచ్చే, అందరికి కాదు, ఎవరికంట ఎన్ని చెప్పింది చూసారా, ప్రభు ఈ హృదయం నువ్వు దీంట్లో నువ్వు ఉండాలి, ఈ కళ్ళు వీటితో ఏం చేయాలి. అలాంటి వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఒక్కటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడవు, నేను నిన్ను
నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. గట్టిగా చప్పలు కూడా దేవుడు నామాన్ని మహిమపరుదాం. నేను నిన్ను మరిచిపోజాలను. యాకోబు, నువ్వు నా సేవకుడవు, నేను నిన్నేం చేశాను? నిర్మించి తిని. నేనేం చేయను? నిన్ను మర్చిపోజాలను. అర్థం ఏంటి? మర్చిపోజాలంటే అర్థం ఏంటి? మర్చిపోవటం వేరు, మర్చిపోజాలటం వేరు. అర్థం గమని ఒకటే పదమే, కానీ దాంట్లో చాలా, దానికి దీనికి చాలా పెద్ద అర్థం ఉంది. ఏంటో చెప్పండి, చెప్పండి అమ్మా. మర్చిపోవటం వేరు, మర్చిపోజాలను అంటే అర్థం ఏంటి? అయ్యా యోహాను గారు, వెరీ గుడ్, జరగని పని, ఇంకా నా వల్ల కాదు అని అర్థం. నేను ఎప్పుడు ఏంటంట, నేనేం చేయలేను, మర్చిపోలేకపోతున్నా. బా, నేనేం చేయలేకపోతున్నా, మర్చిపోలేకపోతున్నా అని అర్థం ఆ మాటకు. నేను ఎనివి తినకుండా ఉండజాలను అంటే అర్థం ఏంటి అమ్మా? నేను ఎనివి తినకుండా, వారములో కనీసం 4-5 సార్లు తినకుండా ఉండలేకపోతున్నా అని అర్థం. ఎనివి అంటే ఏంటి? నాన్ వెజ్. హల్లెలూయా. కొందరు ఉంటారు, నా పిల్లల్ని చూడకుండా ఉండలేకపోతున్నా, నా వల్ల కావట్లే, మమ్మీ వాట్సాప్ వీడియో కాల్ చేయి, మనం చూపించు, నిద్ర పట్టట్లే. ఎవరంటున్నారు? తల్లి. నా భార్యను చూడకుండా ఉండలేకపోతున్నా అంటున్నారా మీరు? కొందరి ఫోన్లో అర్థమైంది ఎవరి మీద ఎక్కువ ఏముందండి, ప్రేమ ఉందో అర్థమైంది, సింపుల్గా అర్థమైపోయింది. కొన్ని స్టేటస్లో కూడా నీ స్టేటస్, నీ మెంటల్ స్టేటస్ అర్థమైపోయింది. తెలుసా స్టేటస్ అంటే ఏంటి? ఇప్పుడు స్టేటస్ పెట్టుకుంటున్నావు కొన్ని భయంకరమైన, నీకు అనుకూలంగా ఎదుటోడికి నొచ్చేలా, ఎదుటోడికి తగిలేలా, మనకేంటంట అనుకూలంగా ఉండే కొన్ని పెట్టుకుంటాం. మనకు అర్థమైపోయి అప్పుడే స్టేటస్ అంటే ఏంటి, ఉట్టి పెట్టలే. స్టేటస్ అంటే నువ్వు ఆ మెంటల్ స్టేటస్లో నువ్వు ఉన్నావు కాబట్టి అవి పెడతానని అర్థం. అది స్టేటస్. అంటే మెంటల్ స్థితికి అట్లుంది నీది, అందుకనే అవి పెట్టినావు అని అర్థం. హల్లెలూయా. గమనించండి ప్రేమికులారా, నా పిల్లల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను, నా భార్యను చూడకుండా ఉండలేకపోతున్నాను, రోజులో కనీసం మా అమ్మతో ఒక్కసారైనా మాట్లాడకుండా ఏంటంట, ఇలాంటి మాటలకు అర్థం అది. నేనేం చేయలేకపోతున్నా, మర్చిపోలేకపోతున్నాను యాకోబు. ఎందుకంటే నేనేం చేశాను? నిర్మించి తిని గనక. బా, ఉదయకాల సమయం మందు సంగమ, నేను అందరూ మర్చిపోతాను, తెలియదు ఆ విషయం. అందరూ మర్చిపోతాను, తెలుసా నీకు ఆ విషయం? అందరూ మర్చిపోతాను. నిన్ను తల్లి తన బిడ్డలు మరుస్తున్న వాక్యమే ఉంది. నేనందరూ మర్చిపోతారు ప్రేమికులారా. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు మర్చిపోడు. ఆయనే ఏ ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభుని సేవిస్తున్నావు, ఆ దేవుడు ఎప్పుడు నేను చెప్పాలా, మర్చిపోజాలని అంటున్నాడు. ఆయన మర్చిపోడంట నేను అసలు. హల్లెలూయా. బైబిల్లో చాలామందిని మనం గమనిస్తే మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారిని. కానీ ఏ దేవుడైతే వారిని మర్చిపోలేదో వారిని దేవుడు గొప్పగా దీవించాడు. బైబిల్లో ఉన్నారండి, బైబిల్లో ఒక్కళ్ళు కాదండి, ఇట్లా తూకగా చెప్పి చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ ఇంటి వాళ్ళు, తోడబుట్టిన వారు, రక్త సంబంధులు, ఇంకా చెప్పాలంటే స్నేహితులు, బంధువులు, బాగా ప్రాణ స్నేహితులకు ఉన్నటువంటి వారు కూడా ఒక స్థాయికి వచ్చి, ఒక ప్లేస్కి వచ్చేసరికల్లా వాళ్ళు మర్చిపోయారేమో. కానీ ఏ దేవుడైతే నిర్మించుకున్నాడో ఆ దేవుడు వారిని మర్చిపోలేదు. ప్రేమికులారా, మర్చిపోకుండా దేవుడు గొప్పగా వారిని దేవుడు ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. హల్లెలూయా. దాంట్లో ఉదాహరణ ఎవరైనా, యోసేపు. చెప్పండి, ఎవరు? యోసేపు. ఎవరు మర్చిపోయారమ్మా? అన్నలందరూ ఏమైపోయారంటండి? అన్నలందరూ మర్చిపోయారు కదా. కానీ ఎవరు దీవించారు? ఎవరు మర్చిపోకపోతే ఆ వ్యక్తి జీవితం దీవించబడని చెప్పాలా? వాళ్ళు మర్చిపోలే కాదు, దేవుడు మర్చిపోలే. కాబట్టి యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఇంకా దావీదు చెప్పాలా, నాకు ఇంకొక కడసరి వాడు ఉన్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడండి. ఎవరైనా దావీదు తండ్రి యెషయా. ఎంచుకుంటే 7గురిలో ఎవరినో ఒకరు ఎంచుకుంటారు రాజు. కానీ వాడికి అసలుకేనా ఏంటంట, ఆ రాజు అయ్యే క్వాలిటీసే లేవు, ఆ రాజు ఏంటంట లక్షణాలే లేవు అనుకొని
తునీకరించాడు, కొడుకుని పక్కకు పెట్టాడు ప్రేమిట్లారా. కానీ గమనించండి, ఎవరు మర్చిపోలే తన్ని? నువ్వు దేవుడి చేత నిర్మించబడ్డావని గుర్తెరుగు. ఈ హృదయం దేవుడిది, కళ్ళు ఆయనవే, చెవులు ఆయనవే. వీటి యొక్క పరమార్థం ఏంటో గ్రహించి నీ జీవితాన్ని చక్కగా కడు భయంతో దేవుడి విధానంలో కొనసాగిపో. చెప్తున్నాను సంగమా, ఎవ్వరు మర్చిపోయినా నీ దేవుడు నిన్ను మర్చిపోడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి ఇంకొంచెం బిగ్గరగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటావా? తల్ల వంచండి. ప్రభువా, మానవుడు నిర్మించింది నువ్వే, అందుకనే మానవుడి యొక్క ప్రాథమిక అవసరాలన్నీ తీర్చింది నువ్వే కదయ్యా. ఆదాము చెప్పలేదు, నాయన నాకు నీళ్లు కావాలి, నేను పీల్చుకోవటానికి గాలి కావాలి, నేను పోషించబడటానికి ఆహారం కావాలి, అందరం నా జీవితానికి భాగస్వామి కావాలని అడగలేదు ప్రభువా. నువ్వు నిర్మించుకున్నావు కాబట్టి ఇవన్నీ మానవుడికి ఇచ్చావు నాయన. సోదరా, స్తుతి స్తుతి స్తుతి. ఈ జీవితం చాలా విలువైంది, నీకు అర్థం కావట్లేదు. నాకు మంచి ఈవులు నిర్మించింది ఎందుకో ఒక్కసారి గ్రహించు. నాయన, దేవుని దీవెన పొందుకోవడానికి నేను నిర్మించింది నన్ను. ఈ లోకములో ప్రభు ఈ జీవితాన్ని ఇచ్చింది, ఏదో చదువుకొని ఉద్యోగం సంపాదించి ఒక ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులుగా ఉండి ఒక 4 చక్రాల వాహనం కొనుక్కొని ఒక చక్కటి డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని ఈ లోకములో కలిగి ఉన్న వాడితో బ్రతకడానికి కాదు ప్రభు నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది. ఇవన్నీ కావాలి, కానీ ఇంతకంటే ప్రాముఖ్యమైన కారణం ఈ ద్వారా ప్రభు మహింపరచబడాలని. చేతులెత్తారా చిన్న ప్రార్థన. ఆదివారం కాదు నాయన, నేనైతే ఆదివారం వస్తున్నాను. ఈ చెవులు నువ్వు ఇచ్చిందేనయ్యా, ఈ కళ్ళు నువ్వు ఇచ్చిందే. చాలా మంది చెవిటి వారు ఉన్నారు, చాలా మంది గుడ్డి వారు ఉన్నారు. ఈ మాటలు అందరం గ్రహించి వారికంటే మనము శ్రేష్ఠులము కాదా? ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరో కాదు నాయన, అవునాయన, మా తల్లిదండ్రుల నుంచి రాలే, ఎవరో మాకు ఇవ్వలే ఈ జీవితం, ఈ బతుకు. కాళ్ళు చేతులు కేవలం నువ్వు ఇచ్చిందే నాయన. నువ్వు ఇచ్చి నామాన్ని గణపరుస్తున్నారు, స్తుతించుతున్నారు నాయన. ఈ రోజు ఈ స్థితి నువ్వు ఇచ్చిందే. మా ఊటలన్నీ నీ అందే ఉన్నాయి ఉన్నాయి. నీ సోర్స్ ఆయనే, నీ ఆశీర్వాదానికి కారకుడు ఆయనే, నీ స్థితికి గల కారకుడు ఆయనే, నీ ఆరోగ్యానికి గల కారకుడు ఆయనే, నీ విజయానికి గల కారకుడు ఆయనే. సమస్త ఊటలన్నీ ఆయనలోనే ఉన్నాయి సంగమానికి. ప్రార్థన చేసుకుంటూ పడిపోయిన లోకములు ఉన్నానయ్యా, జాగ్రత్తగా నన్ను ఎందుకు నిర్మించుకున్నావు ఇకనైనా గుర్తెరిగి నేను మహింపరిచే జీవితాలు ఎంతకాలం బతుకుతాం ఎవరికి తెలవదు నాయన, ఎవరికి తెలవదయ్యా. ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తామో తెలవదు. విజ్ఞాపనకర్తలుగా చేయి ప్రభువా. బతికిన కొద్ది రోజులైనా వారిగా చేయి ప్రభు. బతికిన కొద్ది రోజులైనా విశ్వాసానికి కర్తలుగా మానవుడి యొక్క నిర్మాణం నా దేవుడి ద్వారా జరిగిందని తిరుగుతూ నడిపించబడితే ప్రభువా, అలాంటి వాళ్ళు ఎప్పుడు మర్చిపోవు నాయన. నువ్వు అలాంటి వారిని ఎప్పుడు మర్చిపో జాలను అన్నావు. అందరికి దయచేయమని యేసు నామములో ఈ మాటలు అందరి వినికిల్లో ఫలింపజేసి వాళ్ళందరిని ఆలోచింపజేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి.